ఐఓఎస్ తరగతికి స్వాగతం. ఇవాళ మనం ఐఓఎస్ ప్రోగ్రామింగ్ ఇన్ స్విఫ్ట్ లెసన్ 4లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పటివరకు జరిగిన క్లాసెస్లో మనం ఐఓఎస్ ప్రోగ్రామింగ్ సంబంధించిన బేసిక్స్ అండ్ ఎలాంటి డివైజెస్లో మన యాప్స్ని రన్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేయొచ్చు, వర్క్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ ఆల్సో ఎక్స్కోడ్ టూర్ అంటే మనకి ఈ ఐఓఎస్ డెవలప్మెంట్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఎక్స్కోడ్ అనే సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒక బేసిక్ సెటప్ అనేది ఎలా చేసుకోవాలి, ఆ ఎక్స్కోడ్లో ఉండే కాన్ఫిగరేషన్స్ కానీ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్కోడ్ టూర్ పార్ట్ 1 పార్ట్ 2 చేశాము. మీరు ఇప్పటిదాకా ఈ వీడియోస్ చూడనట్టయితే కనుక అది చూస్తే మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఇవాళ జరిగే క్లాస్లో మనం కోడింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. సో నేను చాలా బ్రీఫ్గా అండ్ చాలా క్విక్గా ఇవి ఏంటి అనేది చెప్తాను మీకు. మనం సాధారణంగా ప్రోగ్రామింగ్ చేసేది దేనికోసం? ఐఓఎస్ ప్రోగ్రామింగ్ అండ్ ఐఫోన్ అండ్ యాపిల్ టీవీ అప్లికేషన్స్ కోసం లేదా మ్యాక్ స్టోర్ అప్లికేషన్స్ కోసం మనం ఈ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుంటున్నాం. ఇది మన ఎండ్ ప్రోడక్ట్ అనుకోండి, మనం తయారు చేయబోయే ప్రోడక్ట్ అనుకోండి. దీన్ని మనం స్విఫ్ట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి చేస్తున్నాం. అండ్ ఈ స్విఫ్ట్ కానీ లేదంటే చాలా వరకు మేజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ ఊప్స్ అనే ఒక కాన్సెప్ట్తో బిల్డ్ అయింది. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ మనకి ఏం చెప్తున్నాయి అంటే, మీరు కన్సిడర్ చేసే ప్రతి సినారియో అంటే మనం ప్రోగ్రామింగ్కి సాల్వ్ చేసే ప్రతి ప్రాబ్లమ్ని కూడా మనం ఒక ఆబ్జెక్ట్ పర్స్పెక్టివ్లో చూడాలి. ఊప్స్కి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్సో సమ్ బేసిక్ టర్మినాలజీస్ లైక్ క్లాస్ అంటున్నాం, ఆబ్జెక్ట్ అంటున్నాం. ఈ క్లాస్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ప్రాపర్టీస్, ఫంక్షన్స్ ఇవన్నీ ఏంటి అనేది మనం చూద్దాం బ్రీఫ్గా. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇంటర్ప్రిటేషన్ అంటే మనకి వచ్చిన ఒక ప్రాబ్లమ్ని మనం ఒక రియల్ వరల్డ్ ఎంటిటీతో కంపేర్ చేసి దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటే దానికి ఉండాల్సిన ఒక ప్రాపర్టీస్ అంటే దానికి ఉండాల్సిన యాట్రిబ్యూట్స్ ఏంటిది, దాని ఒక క్లాస్గా ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామనేది మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. మనందరికి కార్లు అంటే బాగా ఇష్టం. కార్ అనగానే మన మైండ్లోకి ఎన్నో విషయాలు వస్తాయి. అంటే దాని బ్రాండ్ ఏంటిది, దాని స్పీడ్ ఏంటి, కెపాసిటీ ఎంత, మైలేజ్ ఎంత ఇస్తుంది. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్కి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి. మనం ఏం కారు తయారు చేయము, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ కార్కి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ఏమైతే ఉంటాయో అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇలాంటివన్నీ ఒక చోట లిస్ట్ డౌన్ చేసుకొని ఈ కార్కి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ అనేది తయారు చేస్తాం చూసారా, దాన్ని మనం క్లాస్ అంటాం. సో ఈ క్లాస్లో ఏమేమి ఉంటాయంటే ఆబ్జెక్ట్ తాలూకు యాట్రిబ్యూట్స్ అండ్ దానికి సంబంధించిన ఎబిలిటీస్ అంటే అది ఏమేమి చేయగలుగుతుందో అలాంటి ఎబిలిటీస్ అవన్నీ కలిపి ఒక చోట పెడితే దాన్ని మనం క్లాస్ అంటాము. అండ్ ఈ క్లాస్కే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే అంటే ఈ క్లాస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ తయారు చేస్తే దాన్నే మనం ఆబ్జెక్ట్ అంటాం. సో ఈ బ్లూ ప్రింట్ అంటే మన క్లాస్లో మనకు కావాల్సిన యాట్రిబ్యూట్స్, ఎబిలిటీస్ అన్నీ ఇచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఒక ఇన్స్టెన్స్ తీస్తే అది ఒక కార్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ యాట్రిబ్యూట్స్ అనేవి ఏంటి అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, బ్రాండ్ నేమ్, కెపాసిటీ, మైలేజ్, ఇవన్నీ మనం ఎగ్జాంపుల్గా అనుకున్న యాట్రిబ్యూట్స్. సో ఈ యాట్రిబ్యూట్స్ని మన క్లాస్లోకి పెట్టాలి అంటే ఇలా పెడతాం. సో ఈ వేర్ అనేది కనబడుతుంది కదా, దాని గురించి నేను డీటెయిల్గా మీకు చెప్తాను. సో వీటిని మనం వేరియబుల్స్ అంటున్నాం. అంటే ఈ క్లాస్లో ఉండాల్సిన యాట్రిబ్యూట్స్ని మనం ఒక వేరియబుల్ లాగా డిక్లేర్ చేసి ఈ క్లాస్ బ్లూ ప్రింట్లో మనం పెడుతున్నాం. సో ఈ ఇనిట్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మనం మెథడ్ అంటాం. మెథడ్ అంటే మీకు ఇందా చెప్పాను కదా, యాట్రిబ్యూట్స్తో పాటు ఎబిలిటీస్ అంటే అది చేయబోయే యాక్షన్స్ కూడా ఉంటాయని చెప్పి. సో ఈ యాక్షన్స్ అన్నిటిని మనం ఇలా డిక్లేర్ చేస్తాం. సో ఈ యాక్షన్స్ ఎలా డిక్లేర్ చేస్తారు, దాంట్లో ఉండే టైప్స్ ఏంటి అనేవి కూడా మనం ముందు క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ క్లాస్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ ఇది. యాక్షన్స్ ఇన్ ద సెన్స్ మనకి ఏదైనా ఒక కార్ తీసుకుంటే దాంట్లో మనం ఏం చేస్తాం, డ్రైవ్ చేస్తాం, బ్రేక్ వేస్తాం అండ్ మ్యూజిక్ ప్లే చేస్తాం. ఇదన్నీ నేను మీకు ఇచ్చే ఎగ్జాంపుల్స్. సో కార్ అనే బ్లూ ప్రింట్లో మీకు యాట్రిబ్యూట్స్ ఎలా అయితే ఉన్నాయో అంటే మైలేజ్, బ్రాండ్ నేమ్, కెపాసిటీ, ఇలాగా సేమ్ వేలో మనకి యాక్షన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపించినట్టు. సో ఈ యాక్షన్స్ని మనం మెథడ్స్ లాగా డిక్లేర్ చేస్తాం. ఇందాక మనం చూసింది ఇనిట్ అనే మెథడ్ ఇనిషియలైజేషన్ లాగా వాడతాము. అవి కాకుండా మనం కస్టమైజ్ చేసుకునే మెథడ్స్ కూడా ఇందులో ఉంటాయి, లైక్ డ్రైవ్, బ్రేక్, ప్లే మ్యూజిక్ అనేవి. సో ఇదంతా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం నేను మీకు చెప్తున్నాను. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఇలా మనకు వచ్చిన ఒక టాస్క్ని మనం ఆబ్జెక్ట్ లాగా, క్లాస్ లాగా కన్సిడర్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ ఉండాల్సిన యాట్రిబ్యూట్స్ అంటే దానికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ అన్నీ ఒక వేరియబుల్ లాగా క్రియేట్ చేసి అండ్ దానికి సంబంధించిన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక మెథడ్ లాగా ఇలా రాసుకొని మనం ప్రోగ్రామింగ్ అనేది చేసుకుంటాం. ఇది ఒక అవుటర్ పిక్చర్ మనం ప్రోగ్రామింగ్లో చేసే
ప్రాసెస్ ఏంటి అని చెప్పడానికి. కమింగ్ బ్యాక్ టు లెట్స్ స్టార్ట్ కోడింగ్. సో మనకి ఈ ప్రోగ్రామింగ్లో గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్సో ప్రాపర్టీ, అంటే అట్రిబ్యూట్స్ అని చెప్పాం కదా, వేరియబుల్స్ క్రియేట్ చేస్తాము అని చెప్పి అది. అండ్ నెక్స్ట్ ఇనిషియలైజర్, మనం కస్టమైజ్ చేసుకుని రాసుకునే యాక్షన్స్ కాకుండా, అంటే డ్రైవ్, బ్రేక్, ప్లే మ్యూజిక్ ఇలాంటివి కాకుండా ఇనిషియలైజ్ చేయడానికి, అంటే అది ఫస్ట్ స్టెప్. ఒక ఆబ్జెక్ట్ పుట్టించడానికి మనం దానికి ఏమేమి వాల్యూస్ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్ తీసుకున్నాను అనుకోండి, కార్కి ఉండాల్సిన యాట్రిబ్యూట్స్లో కొన్ని ఆప్షన్లు ఉంటాయి, అంటే అవి లేకపోయినా కార్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. బట్ బేసిక్గా ఒక కార్ అనేది ఫస్ట్ మనం క్రియేట్ చేయాలంటే ఇనిషియల్గా మనకు ఉండాల్సిన లైక్ అలాంటివి మనం ఈ ఇనిషియలైజేషన్లో పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ డేటా టైప్స్. మనం చూసాం బ్రాండ్ నేమ్ని మనం స్ట్రింగ్ లాగా, కెపాసిటీని ఇంటీజర్ లాగా చూసాం కదా. అన్ని వేరియబుల్స్ ఒకటే డేటా టైప్ సంబంధించి ఉండదు. డేటా టైప్ అంటే దాని క్యారెక్టరిస్టిక్ అనమాట, అంటే అది ఏ టైప్ ఆఫ్ నెంబర్ని కానీ లేదా స్ట్రింగ్ని కానీ రిప్రజెంట్ చేస్తుందో దాన్ని బట్టి ఈ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ చూసారు కదా మీరు, అంటే అది పర్ఫామ్ చేయబోయే యాక్షన్స్ని మనం ఈ ఫంక్షన్స్ లాగా రాసుకుంటాం, దాని మెథడ్స్ అని కూడా అంటాం మనం. అండ్ నెక్స్ట్ థింగ్ యూఐ. యూఐ అంటే కనిపించే బటన్స్, స్క్రీన్, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కలిపి మనం యూఐ అంటాం, అంటే యూజర్ ఇంటర్ఫేస్. సో ప్రోగ్రామింగ్లో మీరు గుర్తుంచుకునే మేజర్ టర్మినాలజీస్ అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇప్పుడు మనం మన సిస్టంలో ఉన్న ఎక్స్కోడ్ ఓపెన్ చేసి ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. నేను నా సిస్టంలో ఉన్న ఎక్స్కోడ్ ఓపెన్ చేశాను ఇప్పుడు. సో లెట్ స్టార్ట్ కోడింగ్ అని చెప్పి ఒక పెద్ద ఫ్లో చార్ట్ ట్రీ డయాగ్రామ్ ఓపెన్ చేసి దానికి సంబంధించిన కార్ డయాగ్రామ్ ఒకటి గీసి చాలాసేపు చెప్పాను అనుకోకండి. ఎందుకంటే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసే ముందు క్లాస్ అంటే ఏంటిది, ప్రాపర్టీస్ అంటే ఏంటిది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేను చేశాను. ఇప్పుడు మనం ఈ ఎక్స్కోడ్లో రాయబోయే లైన్స్ ఆఫ్ కోడింగ్ నేను మీకు ముందుగానే చెప్పినట్టు యూఐకి సంబంధించింది కాదు. అంటే మీరు మామూలుగా iOS ప్రోగ్రామింగ్ నేర్చుకునేది ఐఫోన్ అండ్ మ్యాక్ సంబంధించిన యాప్స్ చేయడానికి. సో మనం కొన్ని ఫేసెస్, కొన్ని లెసన్స్ ఆఫ్ క్లాసెస్ అయ్యేంత వరకు ఓన్లీ బేసిక్ ఫంక్షనల్ సంబంధించిన కోడింగ్ మాత్రమే చేస్తాము. ఇది మన ఎక్స్కోడ్. ఆల్రెడీ మనకి వాక్ త్రూ అనేది జరిగింది. ఒక బేసిక్ ఇంట్రడక్షన్ అనేది మళ్ళీ ఇస్తున్నాను నేను మీకు. info.p లిస్ట్ మనం ప్రాజెక్ట్ సంబంధించిన బేసిక్ కీ వాల్యూస్ అని ఇందులో చేంజ్ చేస్తాము. యాప్ డెలిగేట్, మన యాప్ రన్ చేయగానే ఫస్ట్ కాల్ అయ్యే క్లాస్ ఇది. సో మన అప్లికేషన్ లాంచ్ అయ్యే దగ్గర నుంచి అప్లికేషన్ టర్మినేట్ అయ్యేంత వరకు దానికి సంబంధించిన మెథడ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఈ క్లాస్ మన అప్లికేషన్ చెప్తుంది అనమాట, ఇక్కడ లాంచ్ అవుతుంది అండ్ ఈ స్క్రీన్తో లాంచ్ అవుతుంది ఎక్సెట్రా అని. సో దాని తగ్గట్టు మనం ప్రోగ్రామింగ్ రాసుకోవడానికి. అండ్ సీన్స్ గురించి నేను మీకు డీటెయిల్డ్గా మన కమింగ్ క్లాసెస్లో చెప్తాను. అసలు యాప్ డెలిగేట్, సీన్స్ ఈ రెండు ఏంటిది, అప్లికేషన్ లాంచ్ అయినప్పుడు, టర్మినేట్ అయినప్పుడు మనం అసలు ఏం చేస్తాం, టర్మినేట్ అంటే అప్లికేషన్ క్లోజ్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాము. అండ్ నెక్స్ట్ వ్యూ కంట్రోలర్. మనం ఒక టెంప్లెట్ నుంచి ఈ అప్లికేషన్ క్రియేట్ చేసాము, అంటే బేసిక్గా ఏ కోడ్ రాయకుండా జస్ట్ అప్లికేషన్ క్రియేట్ చేసి రన్ చేస్తే ఒక ఎంటీ స్క్రీన్ అనేది మనకు వస్తుందని చెప్పి లాస్ట్ సెషన్లో నేను మీకు చూపించాను కదా. సో అది మనకి యాపిల్ ఎక్స్కోడ్ ఇచ్చిన డిఫాల్ట్ స్క్రీన్ అనమాట. అదే ఈ వ్యూ కంట్రోలర్ అనే క్లాస్. అండ్ మెయిన్ అనేది స్టోరీ బోర్డు. స్టోరీ బోర్డులో మనకి ఇంటర్ఫేస్ సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఇంటర్ఫేస్ అంటే నేను మీకు చెప్పాను కదా, మన కంటికి కనిపించే స్క్రీన్స్ అనమాట. ఇది మన సిమ్యులేటర్ ఐపాడ్ టచ్ 7th జనరేషన్. సో ఇది మన స్టోరీ బోర్డ్, వ్యూ కంట్రోలర్. మనం మన ఫస్ట్ ప్రోగ్రామింగ్ అనేది రాస్తున్నాం ఇక్కడ. సాధారణంగా హలో వరల్డ్ అంటాం కదా, అంటే మనం రాసిన తర్వాత రన్ చేసి అవుట్పుట్ చూసి చెప్పడానికి మనకి ఈజియెస్ట్ వే ఒక ప్రింట్ స్టేట్మెంట్. బేసిక్గా మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేద్దాం. సో మీకు కోడ్ టైప్ చేస్తున్న కొద్దీ ఇలాగా సజెషన్స్ వస్తూ ఉంటాయి. మనం కావాల్సిన బేసిక్ ఇంపార్టెంట్ ఏంటో అవి కన్సిడర్ తీసుకొని మిగతావి మన నెక్స్ట్ క్లాసెస్కి స్కిప్ చేద్దాం. సో మీరు సింటాక్స్ అనేది పూర్తి టైప్ చేయక్కర్లేదు, మీరు టైప్ చేయగానే మీకు సజెషన్స్లా వచ్చేస్తుంది. సో ప్రింట్ అనే ఒక యాక్షన్ కాల్ చేస్తున్నాను. మీకు ఈ రిప్రజెంటేషన్ చూస్తే ఇది ఒక యాక్షన్ అని చెప్పి అర్థం అవ్వాలి, ఎందుకంటే మనం ఇందాక డిస్కస్ చేసాము యాక్షన్, వేరియబుల్స్ అంటే ఏంటిది, ఎలా డిఫైన్ చేస్తాము అని. సో ఇది ఒక యాక్షన్ కరెక్టే. అండ్ దీంట్లో మనం పాస్ చేయాల్సిన వాల్యూ ఏంటి, ఈ పాసింగ్ ఏంటి అంటే మనం ఒకరికి ఒక పని చేయమని పురమాయించేటప్పుడు అతను కొన్ని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాఫీ కప్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు అంటాం కదా. సో ఈ కాఫీ కప్ అనేది మనం పారామీటర్లా చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనం ఈ యాక్షన్కి ఒక పారామీటర్ పాస్ చేస్తే ఆ పారామీటర్ తోటి అది సమ్ యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఇది తీసుకునే ఇన్పుట్ ఏంటి అంటే ఒక స్ట్రింగ్, అంటే మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ని మనం ఇన్పుట్ లాగా ఇస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనం నమస్తే చెప్దాం మన వరల్డ్కి.
నమస్తే ఒకటి తెలుగులో పెట్టి వరల్డ్ ఎందుకు ఇంగ్లీష్లో 2 తెలుగులో రాద్దాం. సో నమస్తే ప్రపంచాన్ని నమస్తే పెట్టి దాన్ని ఇన్పుట్ లాగా ప్రింట్ అనే యాక్షన్ పంపించి నా కోడ్ అనేది రన్ చేస్తున్నాను. అండ్ ముందుగానే చెప్పినట్టు ఇది యూఐకి సంబంధించిన కోడ్ కాదు, ఫంక్షన్ సంబంధించిన కోడ్. సో మనకి ఈ ఇంటర్ఫేస్తో సంబంధం లేదు, ఈ కన్సోల్తోనే సంబంధం. సో ఈ కన్సోల్ అనేది ఏంటి అంటే మనం రాసే ప్రోగ్రామ్కి సంబంధించిన అవుట్పుట్ ప్రింట్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ప్రింట్ అవుతాయి మనకి. సో మనకి ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్కి వచ్చిన అవుట్పుట్ ఇది. సో దీంతో మన ప్రోగ్రామింగ్ ఫస్ట్ స్టెప్ మనం స్టార్ట్ చేసాము. అండ్ ఓన్లీ ప్రింట్తో కాకుండా ఇంకొక స్టెప్ ఫర్దర్గా వెళ్ళి మనం ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేద్దాం. ఇందాక కార్ అప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, కార్కు ఉండే వేరియబుల్ సో అండ్ సో అని చెప్పేసి. సో ఒక క్లాస్ క్రియేట్ చేయకుండా జస్ట్ ఒక బేసిక్ వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని ప్రింట్ చేయడానికి చూద్దాం మనం ఇక్కడ. ఇందాక నేను వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు వేర్ అన్నాను. సో ఈ వేర్ అంటే ఏంటంటే, సో వేరియబుల్ క్రియేషన్లో 2 రకాలు ఉంటాయి మనకి, లెట్ అని వేర్ అని. సో యాజ్ ఆఫ్ నౌ మనం వేరే క్రియేట్ చేద్దాము, ఎందుకంటే మనకి క్లాసెస్ ముందుకు వెళ్తున్న కొద్దీ దీని డీటెయిల్స్లోకి వెళ్తాం. అంటే వేర్ ఏంటిది, లెట్ ఏంటిది, అండ్ ఏ టైంలో ఏది యూస్ అవుతుంది, ఎలా క్రియేట్ చేయాలనేది మనం ముందు క్లాస్లో చూద్దాం. రైట్ నౌ మనం నేమ్ అని పెడదాం, :స్ట్రింగ్. సో దీని మీనింగ్ ఏంటంటే నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను, దాని నేమ్ వచ్చేసి నేమ్ అండ్ దాని డేటా టైప్ వచ్చి స్ట్రింగ్. అంటే చెప్పాం కదా మనం వేరియబుల్స్లో చాలా రకాల ఇన్పుట్స్ తీసుకుంటుంది, కొన్ని నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తే కొన్ని స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో వాటిని మనం డేటా టైప్స్ అంటాం. అండ్ మనం క్రియేట్ చేసే వేరియబుల్ దేన్ని యాక్సెప్ట్ చేస్తుందో కూడా మనకి చెప్పాలి. సో నా వేరియబుల్ నేమ్ వచ్చేసి స్ట్రింగ్ సంబంధించిన డేటా టైప్ అనమాట. సో ఆ నేమ్కి ఒక వాల్యూని ఇస్తాను నేను, నా పేరు కాదు, ఛానల్ నేమ్ ఇద్దాం. iOS తరగతి అనే ఒక స్ట్రింగ్ని నేను నేమ్ అని ఒక వేరియబుల్కి పాస్ చేశాను. అండ్ ఇక్కడ వార్నింగ్ అనిపిస్తుంది మనకి, ఇలా ప్రోగ్రామింగ్ రాస్తూ ఉంటేనే పక్కన ఎర్రర్స్ వార్నింగ్స్ అనేవి చూపిస్తుంటుంది అనమాట. సో ఈ వార్నింగ్ ఏమంటుందంటే వేరియబుల్ నేమ్ వాస్ రిటర్న్ టు బట్ నెవర్ రెడ్. అంటే దాన్ని క్రియేట్ అయితే చేసావు కానీ ఎక్కడ వాడలేదు అని దాని బాధ అనమాట. సో ఇక్కడ వాడేద్దాం. ఎలా వాడతామంటే ఇదే స్ట్రింగ్లో ఒక బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ లోపల మనం క్రియేట్ చేసిన వేరియబుల్ నేమ్ ఇస్తే ఆ వేరియబుల్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ట్రై చేసి చూద్దాం అవుట్పుట్ ఎలా ఉంటుందో. కమాండ్ ప్లస్ R నా అప్లికేషన్ రన్ చేయొచ్చు. సో ఆ నేమ్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. మనం బేసిక్గా వేరియబుల్ క్రియేట్ చేసాం, ఒక ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా మనం క్రియేట్ చేసిన వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేసి చూసాం. మన కమింగ్ క్లాసెస్లో మనం ప్రోగ్రామింగ్లో ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి మనం డిస్కస్ చేసిన బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో, అంటే క్లాస్ అని ఆబ్జెక్ట్ అని, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. అండ్ ఒక కస్టమ్ క్లాస్ క్రియేట్ చేసి, అంటే కార్ లాంటిది ఒక క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో కొన్ని వేరియబుల్స్ పాస్ చేసి ఆ క్లాస్తో మనం కొన్ని ప్రోగ్రామింగ్ సంబంధించిన యాక్టివిటీస్ చేద్దాం. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నా కంటెంట్ కానీ నా ట్రైనింగ్ టెక్నిక్స్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ తోటి ఎవరైతే iOS ట్రైనింగ్ నేర్చుకుందామని ఎంతూజియాస్టిక్గా ఉన్నారో వాళ్ళకి రికమెండ్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను ఇందులో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మనం అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇట్లు మీ iOS తరగతి.